ఓం మహాగణపతే నమః. ప్రేక్షకులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరము, ఈ నూతన సంవత్సరము అందరికీ మంచి జరగాలని, అదేవిధంగా మన కోరికలన్నీ నెరవేరాలని, కష్టాలు ఇంతవరకు కనుక పడుతున్నట్టయితే ఆ కష్టాలు కూడా తీరిపోయి అన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలు అందరికీ కలగాలని కోరుకుంటూ, ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అన్ని రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మకర రాశి వారికి ఈ సంవత్సరంలో కలుగుతున్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే, ముందుగా ఏ వారు ఈ రాశిలోకి చెందుతారో ఒకసారి గమనించినట్టయితే, మకర రాశి వారికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు ముఖ్యంగా మకర రాశికి చెందినవారుగా ఉంటారు. అయితే ఒకవేళ మీకు గనక మీ యొక్క నక్షత్రం తెలియనట్టయితే, రాశి కూడా తెలియనట్టయితే, మీ యొక్క పేరులో మొదటి అక్షరము బో, జా, జీ లేదా జూ, జే, జో, ఖా లేదా గా, గి అనేటటువంటి అక్షరాలు గనక మీ మొదటి పేరులో మొదటి అక్షరాలు కనుక ఉన్నట్టయితే మీరు కూడా మకర రాశికి చెందినవారుగా పరిగణింపబడతారు. ఇక ఈ రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నటువంటి ఆదాయ వ్యయాలు ఒకసారి గమనించినట్టయితే, వీరికి ఆదాయం 8 గాను, వ్యయము 14 గాను, రాజ్యపూజ్యము 4 గాను, అవమానము 5 గాను కనిపిస్తుంది. అంటే ఈ సంవత్సరము ఈ రాశి వారికి వ్యయము, ఖర్చు అనేది కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక గమనించినట్టయితే, వీరికి శని ఈ సంవత్సరం మొత్తము చాలా చక్కటి ఫలితాలు కలిగజేస్తున్నాడు. శని వీరికి ఏదైతే 7 ఏళ్ల అర్ధపు శని అని అనుకుంటామో, ఆ 7 ఏళ్ల అర్ధపు శనిని వీరు ఓవర్కమ్ చేసేసి ఇప్పుడు 3వ స్థానంలోకి శని యొక్క సంచారం అనేది మార్చి 29వ తేదీ నుంచి ఉంటుంది. కాబట్టి చాలా చక్కటి సంచారంగా శని సంచారం చెప్పవచ్చు. ఏదైతే 7.5 సంవత్సరాల నుంచి వీరు కష్టాలు అనుభవిస్తున్నారో లేదా ఇబ్బందులు పడుతున్నారో, ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి ఈ 2.5 సంవత్సరాలు శని వల్ల మీరు ఇక నుంచి చాలా చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. మంచి ఫలితాలు, లాభదాయకమైనటువంటి ఫలితాలు మీకు శని వల్ల కలుగుతున్నాయి. ఇక రాహువు కూడా మీకు మే వరకు చక్కటి ఫలితాలు ఇస్తున్నాడు. ఆ తర్వాత 2వ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు. గురువు 5వ స్థానంలోనూ మే వరకు, ఆ తర్వాత నవంబర్ నుంచి 7వ స్థానంలోకి సంచారం చేస్తాడు. అప్పుడు కూడా గురుబలం అనేది మీకు వస్తుంది. నవంబర్ నుంచి గురువు శని ఇద్దరు మీకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు. ఇప్పుడు మే వరకు మనకి గురువు, శని, రాహు 3 గ్రహాలు కూడా మే వరకు మీకు మంచి చక్కటి ఫలితాలు ఇస్తున్నారు. శని అయితే మే తర్వాత నుంచి అంటే 2.5 సంవత్సరాలు దాదాపు శని యొక్క సంచారం అనేది కంటిన్యూస్గా చక్కటి ఫలితాలు అనేవి మీకు కలగజేస్తున్నారు. ఇక కేతు 9 తర్వాత మనకు 8వ స్థానంలోకి సంచారం అనేది ఉంటుంది. ఇది స్థూలంగా ఈ నూతన సంవత్సరంలో ఉన్నటువంటి మనకి గ్రహ సంచారం. ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని వీరి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి గమనించినట్టయితే, ఈ సంవత్సరము తప్పకుండా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానం వల్ల ఆనందం పొందుతారు. విద్యార్థులకు స్కూలు సమయాలనే కాకుండా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. చాలా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. కొత్త ఆలోచనలు వస్తాయి. ఇన్నోవేటివ్ ఆలోచనలతో ముందుకు సాగుతారు. ధనలాభం కనిపిస్తుంది. వృత్తిలో కూడా చాలా చక్కటి ఫలితాలు ఈ సంవత్సరము మనకి మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వివాహం కాని వారికి తప్పకుండా మకర రాశి వారికి వివాహం అయ్యేటటువంటి అవకాశాలు అత్యధికంగా ఈ సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరంలో గోచరిస్తున్నాయి. అంతేకాకుండా మీ పై అధికారులు మీ యొక్క పనిని గుర్తిస్తారు, మీ యొక్క ప్రశంసలు అందుకుంటారు, మీ యొక్క అభిప్రాయాలను మీరు పనిచేసే చోట పరిగణలోకి తీసుకుంటారు. తద్వారా కీర్తి ప్రతిష్టలు పొందేటటువంటి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. దైవ దర్శనాలు ఉంటాయి. తీర్థయాత్ర చేసేటటువంటి అవకాశాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక స్నేహితుల వద్ద, బంధువుల వల్ల కూడా మంచి సహాయ సహకారాలు అందుకునే అవకాశాలు కూడా మనకి మకర రాశి వారికి ఈ సంవత్సరము మనకు గోచరిస్తుంది. ఇక చూసినట్టయితే శని వల్ల కూడా చాలా చక్కటి
మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క ధైర్యము అనేది ఈ సంవత్సరం పెరుగుతుంది. మీ యొక్క కమ్యూనికేషన్లో మార్పు వస్తుంది. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. సక్సెస్ తీసుకొచ్చి పెడతాయి. ప్రమోషన్ గురించి వేచి చూస్తున్న వారికి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలు మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. ప్రయాణాలన్నీ సఫలీకృతం అవుతాయి. ప్రయాణాలు కాస్త చిన్న చిన్న ప్రయాణాలు అధికంగా ఉండేటటువంటి అవకాశము ఈ సంవత్సరం గోచరిస్తుంది. షార్ట్ టర్మ్ కొరకు విదేశాలకు కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు మనకు మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. సంతానం వల్ల ఆనందము, సంతోషం లాంటివి పొందే అవకాశాలు కూడా మనకి ఈ మకర రాశి వారికి ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. అయితే ఇక చూసినట్టయితే కేతువు కాస్త ప్రతికూలంగా మనకు వీరికి కనిపిస్తున్నాడు. 9వ స్థానంలోను 8వ స్థానంలోను కేతు యొక్క సంచారం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కేతు వల్ల కాస్త సోదరిమణులతో సఖ్యతగా మెలిగే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా తండ్రి గారి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. తద్వారా మకర రాశి వారికి మంచి ఫలితాలు ఈ సంవత్సరము కలుగుతాయి. ఇక మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలను కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా కేతువు యొక్క పరిహారాలు చేసుకోండి. అదేవిధంగా రాహుగ్రహం యొక్క పరిహారాలు చేసుకోండి. రాహు 2వ స్థానంలో జూన్ నుంచి సంచారం చేస్తాడు. కాబట్టి కుటుంబ విషయంలోనూ కాస్త ధన విషయంలోనూ లేదా మీ యొక్క వాక్కు విషయంలోనూ ఇబ్బంది ఉండే అవకాశాలు రాహుగ్రహం వల్ల ఉన్నాయి. కాబట్టి రాహుగ్రహం యొక్క పరిహారము అదేవిధంగా కేతు గ్రహం యొక్క పరిహారం చేసుకోవడం వల్ల ఈ సంవత్సరంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కేతు గ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా కేతు గ్రహానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఓం కేతవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని పఠించవచ్చు. లేదా కేతు యొక్క బీజ మంత్రమైనటువంటి ఓం శ్రాం శ్రీం శ్రోం సహ కేతవే నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక మనం ప్రతిరోజు జపించగలిగినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి. అదేవిధంగా ముఖ్యంగా మంగళవారము లేదా శనివారము ఉదయము లేదా సాయంత్రము ఈ మంత్రాన్ని పఠించినట్టయితే ఇంకా మంచి ఫలితాలను కలుగుతాయి. ఒకవేళ ప్రతిరోజు మీరు మంత్రాన్ని జపించడానికి వీలు కానట్టయితే కనీసం మంగళవారము లేదా శనివారము ఉదయము సాయంత్రము ఈ మంత్ర జపం కనుక చేసినట్టయితే కేతు వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు మనకు అధికంగా ఉంటాయి. ఇక గణపతిని పూజించడం ద్వారా కూడా కేతు గ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. అదేవిధంగా నాగదేవతను కూడా పూజించడం వల్ల కేతు వల్ల కలిగేటటువంటి ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయి. ఇక గణపతికి అరటి పండ్లను నువ్వుల లడ్డూలను నైవేద్యంగా అందించడం ద్వారా కూడా మనకి కేతుగ్రహం యొక్క పరిహారం చేసుకోవచ్చు. ఇక నాగదేవతకు ముఖ్యంగా పాలు లేదా పంచామృతంతో అభిషేకం చేయడం ద్వారా నైవేద్యం పెట్టడం ద్వారా కూడా కేతుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. శివుణ్ణి ఆరాధించడం వల్ల కూడా కేతుగ్రహ దోష పరిహారం కూడా జరుగుతుంది. అదేవిధంగా శివునికి అభిషేకం చేయడము, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడము ప్రతిరోజు. అదేవిధంగా శివలింగానికి నల్లని నువ్వులు సమర్పించడం ద్వారా కూడా మనకు కేతుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవి స్థూలంగా మనకు కేతుగ్రహానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. ఇక రాహుగ్రహం వల్ల కలిగినటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలను ఒకసారి చూసినట్టయితే రాహు బీజ మంత్రము ఓం భ్రాం బ్రీం బ్రౌం సహ రాహవేన్ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని రోజుకు 108 సార్లు పఠించడం వల్ల రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరుగుతాయి. ముఖ్యంగా ఈ రాహు కాలంలో ఏదైతే మనకు ప్రతిరోజు వస్తుందో ఆ రాహు కాలంలో ఈ రాహు బీజ మంత్రాన్ని పఠించడం వల్ల ఇంకా అధికమైనటువంటి ఫలితాలను మనము పొందవచ్చు. ఇక చూసినట్టయితే శివునికి అభిషేకం చేయడం వల్ల కూడా రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకోవచ్చు. అదేవిధంగా శివలింగం లేదా కాలభైరవునికి నల్లటి నువ్వులు సమర్పించడం ద్వారా కూడా మనము మంచి ఫలితాలు పొందవచ్చు. నాగదేవతకి ముఖ్యంగా పాలతో కానీ లేదా పంచామృతం కానీ అభిషేకం చేయడం వల్ల
మనకు రాహువు వల్ల కలిగేటటువంటి బాధలు తొలగించుకోవచ్చు. ఇక చూసినట్టయితే రాహు కేతు యొక్క శాంతి పూజ వల్ల కూడా మీకు వీలైనప్పుడు రాహు కేతుల యొక్క శాంతి పూజ చేసుకోవడం వల్ల కూడా మనకు రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి బాధలను మనము తొలగించుకోవచ్చు. అదేవిధంగా శివుడి ఆలయంలో ముఖ్యంగా ఈ రాహుకేతుల యొక్క పూజను జరిపించాలి. లేదా శ్రీకాళహస్తి ఆలయంలో కూడా పూజలు జరిపించినా కూడా మనకు చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. అంతేకాకుండా ప్రతి శనివారము రాహుకాల సమయంలో శివాలయంలో శివునికి అభిషేకం చేయడం ద్వారా కూడా రాహు వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనము తొలగించుకోవచ్చు. ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగడమే కాకుండా రాహుగ్రహం వల్ల అనుకూలత, రాహుగ్రహం యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇవి స్థూలంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఉన్నటువంటి మీ రాశి ఫలితాలు. ఇక అందరికీ ఈ సంవత్సరంలో చాలా చక్కటి ఫలితాలు కలగాలి, మంచి జరగాలి, మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరాలి, ధనధాన్యాలు అదేవిధంగా ఆయురారోగ్యాలు చక్కగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.